ఎన్నో ఎన్నెన్నో శ్లోకాలు మనకి తెలియపరిచారు. ఈరోజు మరణ శాసనము రాసిన వాడు అవశ్యంగా మరణమైపోయాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ అజ్ఞానులు, ఈ మూర్ఖులు ఎవరు? ఈ కరుణాకర సుగుణ గాడు, రాధా మనోహర దాసు గాడు, బోకర లలిత్ కుమారు గాడు, ఇలాంటి మూర్ఖ శకామణులు కొద్దిమంది ఉన్నారు. ఇంకా సృష్టినే పట్టుకొని సృష్టికే నమస్కరిస్తా, సృష్టించిన వాడిని విడిచిపెట్టి, తల్లి గర్భమందు పిండముగా వేసిన వాడిని విడిచిపెట్టి, సృష్టికే మన చేతులతో మనం చేసుకున్నవి దేవుళ్ళు అవుతారా? ఏమండి, మన చేతులతో మనం నిర్మించుకున్నవి కొండ గొప్పదా, కుమ్మరివాడు గొప్పవాడా అంటే కుమ్మరివాడే కదా గొప్పవాడు, కొండ కాదు కదా. మనము కొండలాంటి వారిని, కొండలాంటి వారిమైన మనము మన చేతులతో సృష్టికర్తని నిర్మించుకోగలుగుతామా? అది సాధ్యపడుతుందా? భక్తుడైన సులోమాన్ అన్నాడు, ఆకాశములను మహా ఆకాశములను నేను పట్టజాలవే, మనుషుడు నిర్మించిన హస్తకృత్యముల చేత నీవు నివసిస్తావా? మనుషుడు నిర్మించిన మందిరములో నువ్వు ఉంటావా, నివసిస్తావా? లేదు. నీ కనుదృష్టి నీ కొరకు ప్రతిష్ఠిస్తున్న ఆ మందిరముల్లో, ఆ ఆలయముల్లో నీ కనుదృష్టి ఉంచు అని భక్తుడైన సులోమాను ప్రార్థించాడు. మేము కట్టిన మందిరాలలో నువ్వు నివసించడానికి మేము ఏ పాటి వారిని? దేవా, సైన్యములకు అధిపతికి యెహోవా, ఆకాశము మహా ఆకాశములు నిన్ను పట్టజాలవు అని ప్రార్థించాడు. ఈరోజు కొండ అనుకుంటుంది, కొండ ఏమనుకుంటుంది? కొండ నువ్వు ఎలాగ నిర్మించబడ్డావు అంటే, లేదు నన్ను ఒక కొండ చేసింది అని భ్రమలో బతుకుతూ ఉంది. నో. కొండను నిర్మించిన వాడు కుమ్మరివాడు. ఆ కుమ్మరివాడు ఉంటేనే కొండలు నిర్మింపబడ్డాయి. కనుక మనమందరం నిర్మింపబడ్డాము అంటే మనందరినీ నిర్మించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు వారు. భక్తులు ఎన్నో శ్లోకాలు, ఎన్నో రకాలైన శ్లోకాలు, మంత్రాలు వారు మనము మారి సక్రంగా సత్యమైన మార్గములో నడవాలని ఎన్నెన్నో మనకి అనుగ్రహించారు. ఒక శ్లోకాన్ని మీకు చదివి వినిపిస్తాను, చిత్తగించండి. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. శుక్రేణ జ్యోతిష్గంక్షి సామను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతః. ప్రజాపతి చరతి గర్భే అంతః. ఏమండి, సృష్టికర్త అయిన వాడు మనము భూమధ్యపారములో మనకి దేహాన్ని అంతటికి మరి సెంటర్ పాయింట్ ఈ బొడ్డు స్థానము మనిషికి ఎలాగైతే ఉందో, దేశాల అన్నిటికీ సెంటర్ పాయింట్ పాలిస్తీనా. ఆ పాలిస్తీనా యెరూషలేము. ఆ యెరూషలేము సృష్టికర్త అయిన ఆయన అందరి కోసము తనకు తానే ఆహుతైపోతాడట, బలిగా అర్పింపబడ్డాడని మరి పురుషోత్తము మనకు సాక్ష్యం ఇచ్చింది. వెరసి మన పూర్వీకులందరూ చెప్పిన మాట ఏంటయ్యా అంటే, యేసు ప్రభు వారే నిజదేవుడు, నిజరక్షకుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ నశించరు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు వారి యొక్క విశ్వాసమును సిగ్గుపరిచేవాడు కాదు. ఇహమందును పరమందును వెనతదిక వారు ఎన్నడూ కదిలిపబడరు. వారు విగవిగాను సృష్టికర్తతో ఉంటారు అని స్పష్టమైన సాక్షిని ఇచ్చారు మన ముందున్న పూర్వీకులు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు. కనుక ఈరోజు ఇలాంటి మూర్ఖులు మాటలు విని మీరు వారి మాటల్లోనే
నడిచినట్లయితే పాపాగస్యం మరణం ప్రయాతి, పాపాగస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని, ఆరదు, పురుగు జాము. వెరసి ప్రియమైన నా యొక్క భారతదేశ ప్రజలారా, ఇంతవరకు చెప్పిన ఈ మాటలన్నీ కూడా మీకోసమే. చూడండి, టైం లేదు, ప్రకృతి విలవతాళం చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో. నిన్న మనతో ఉన్నవారు ఈ రోజు లేరు. ఎక్కడికి వెళ్ళారు? హెబ్రీ పత్రిక 9:27 మనుషుడు మరణిస్తాడట. మరణించిన మనుషుడు దేవుణ్ణి ఎదుర్కోవటానికి ఆయన సింహాసనం ఎదుట పోయి నిలబడతాడట. ఇది బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. వెరసి ఇకనైనా మారండి. ఈ కరుణాకర్ సుగుణ గాడు, రాధాకర్ మనోహర్ దాసు గాడు, మోకర్ లలిత్ కుమారు గాడు, నీవెవరి మీద తిరగబడుతున్నావో, ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావో ఇకనైనా జ్ఞాపకాన్ని తెచ్చుకోనండి. ప్రభువు వారు మీ మనోనేత్రాలు వెలిగించునుగాక. ఆమేన్.